దూరం నుంచి చూస్తే ఈ జంట ప్రేమగా, సంతోషంగా కనిపించేవారు. కానీ వాస్తవానికి వారు ఇద్దరూ ఒకరిని ఒకరు చంపాలనుకునేవారు. హాన్ ఒక ఆప్యాయమైన భర్తలా నటించేవాడు. కానీ ఇల్లు దాటిన వెంటనే అతడు ఒక ప్లే బాయ్. ఒకరోజు అతని భార్య మియు అనుకోకుండా అతను మరో మహిళతో ప్రేమ సందేశాలను చూసింది. ఆ మరుసటి రోజు ఆమె ఒక ప్రైవేట్ డిటెక్టివ్ను పెట్టి అతని వ్యవహారాలపై దర్యాప్తు చేయించింది. అతను కనిపెట్టిన విషయం మరింత దారుణంగా ఉంది. హాన్ ఆఫీసు తర్వాత ఒక మహిళను హోటల్కు తీసుకెళ్తాడు. 2 గంటల తర్వాత జిన్లో మరో మహిళతో ఫ్లర్ట్ చేస్తాడు. అర్ధరాత్రి ఇంకో మహిళతో కారులో మేటర్ చేస్తాడు. హాన్కి పని తర్వాత ఉన్న జీవితం మొత్తం అక్రమ సంబంధాలే. మియు ఇది తట్టుకోలేకపోయింది. ఆ రాత్రి ఆమె కోపంతో భర్తను చంపాలనిపించింది. కానీ అప్పటికి ఆమె లాజిక్ పనిచేసి వదిలేసింది. అయితే మరుసటి రోజు డిటెక్టివ్ చెప్పిన విషయం మరింత పెద్ద షాక్. హాన్ కేవలం మోసగాడు మాత్రమే కాదు, ఓ ఎలియన్ కూడా. డిటెక్టివ్ చెప్పిన దాని ప్రకారం అతన్ని వెంటపడుతున్నప్పుడు అతను అమానుష శక్తిని చూపించాడు. 41 బాటిళ్లు బీరు తాగాడు. మరింత భయంకరంగా 50 లీటర్లు పెట్రోల్ తాగాడు. ఈ రకమైన ఎలియన్ తమ గ్రహం నశించిపోవడంతో భూమికి వచ్చారని, మానవులా నటిస్తూ జీవించేవారని డిటెక్టివ్ వివరించాడు. వారు తమ జెనెటిక్ కోడ్ను వ్యాపింపజేయడానికి పదే పదే భాగస్వాములను వెతుకుతారు. కానీ ఎవరికైనా తమ అసలు స్వరూపం తెలిసిపోతే వారు తక్షణమే తమ జీవిత భాగస్వామిని చంపి కొత్త జీవితానికి అడుగుపెడతారు. ఆ రాత్రే హాన్కు తెలిసిపోయింది మీకి తన రహస్యం బయటపడిందని. అప్పుడు మియు ఇంటికి వచ్చే ముందే అతను వాటర్ కెట్టెల్లో విషం పోశాడు. మియు తెలియక ఆ నీటిని తాగింది. 30 సెకన్లలోనే ఆమె కింద పడిపోయింది. హాన్ అప్పుడు ఆమెను చూసి ముందుకు వచ్చాడు. ఆమె చనిపోయిందని ధృవీకరించుకున్న వెంటనే ఆసుపత్రికి వెళ్లి వెంటనే డెత్ సర్టిఫికేట్ ఇవ్వమని డాక్టర్ను ఒత్తిడి చేశాడు. ఎందుకంటే వెంటనే మృతదేహాన్ని దహనం చేయాలని ఇతని ఉద్దేశం. కానీ ఆసుపత్రిలో మియు బెస్ట్ ఫ్రెండ్ అతనిని ఎదుర్కొనడంతో గొడవ ప్రారంభమైంది. అప్పుడే మియు అకస్మాత్తుగా మళ్లీ మేల్కొంది. డాక్టర్ దీన్ని నిజంగా అద్భుతమని పిలిచాడు. ఆ క్షణంలో మియుకు అర్థమైంది తనను చంపాలని ప్రయత్నించినవాడు తన భర్తనే అని. భయంతో తన ప్రాణాలను కాపాడుకోవాలన్న ఉద్దేశంతో ఆమె తన బెస్ట్ ఫ్రెండ్తో కలిసి డిటెక్టివ్ వద్దకు పారిపోయింది. చివరికి ఆమె తప్పించుకోగలదా?